'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' 'దుష్యంత్' డైరెక్షన్‌లో 'సుహాస్' హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు థియేటర్స్‌లో రిలీజ్ కాగా అసలు మూవీ ఎలా ఉంది? మూవీ స్టోరీ ఏంటి? 'సుహాస్' ఈ మూవీతో మరో హిట్ కొట్టాడా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక సింపుల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథని ఒక ఇంట్రెస్టింగ్ వేలో తీసిన సినిమాని ఈ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. అయితే సెల్ఫ్ రెస్పెక్ట్, క్యాస్ట్ డిఫరెన్స్ అనేది ఈ మూవీ మెయిన్ స్లాట్‌గా తీసుకొని కథ మొత్తం తెరకెక్కించారు. అసలు మెయిన్ కథకొస్తే అంబాజీపేటలో ఉండే సెలూన్ షాప్ మల్లి కుటుంబానికి ఆ ఊరి సర్పంచ్‌కి మధ్య ఉండే ఒక రైవల్రీని ఈ సినిమా స్టోరీ మొత్తం. అయితే 'సుహాస్' గారి ప్రీవియస్ మూవీస్‌లో చూసిన విధంగానే 'సుహాస్' గారి యాక్టింగ్ గాని, పర్ఫార్మెన్స్ గాని ఈ మూవీలో కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ప్రీవియస్ మూవీస్‌లో కాకుండా ఈ మూవీలో కొంచెం సీరియస్‌గా, ఇంటెన్సిటీ, డెప్త్ ఉన్న క్యారెక్టర్‌లో 'సుహాస్' గారు నటించారు. అలానే 'సుహాస్' గారి క్యారెక్టర్‌తో పాటు హీరో సిస్టర్ రోల్ చేసిన 'శరణ్య' గారి క్యారెక్టర్ గూడా ఈ మూవీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరో రోల్ తర్వాత 'శరణ్య' గారు చేసిన సిస్టర్ రోలే ఈ మూవీకి మరో హైలైట్‌గా నిలిచింది. అలానే 'శరణ్య' గారు గూడా ఈ మూవీలో చాలా అద్భుతంగా నటించారు. హీరో సిస్టర్‌కి టీచర్‌గా జాబ్ వస్తుంది. అయితే ఆ జాబ్ ఆ సర్పంచ్ గారే ఇప్పించారంటూ ఊర్లో పుకారు వస్తుంది. ఆ పుకారుతో వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దాన్ని హీరో ఎలా ఎదిరిచ్చాడు? అలానే దాంతో పాటు సర్పంచ్ చెల్లెల్ని హీరో ప్రేమిస్తాడు. వారి ప్రేమ ఏమయ్యింది? అలానే హీరో సిస్టర్ కోసం ఈ మూవీలో ఏం చేశాడు? అలానే సర్పంచ్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్‌కి గుండెందుకు గీపిచ్చింది? అసలు గొడవ ఏం జరిగింది? అసలు ఆ కథ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. అయితే మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం హ్యూమర్ టచ్‌తో లవ్ స్టోరీ బేస్డ్‌గా సాగుతూ ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసరికి ఎమోషనల్‌గా సెకండ్ హాఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో 'సుహాస్' గారు కనీసం ఒక్క చోట కూడా నవ్వరు. అంత సీరియస్‌గా మూవీ సెకండ్ హాఫ్ రన్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఎమోషనల్ సన్నివేశాలతో నింపేశారు. కాకపోతే రొటీన్ సన్నివేశాలు మనం ఇదివరకు సినిమాలో చూసినట్టుగా ఫీల్ అవుతాం కొన్ని చోట్ల. సో, కొంచెం బోరింగ్‌గా అనిపించొచ్చు. ఓవరాల్‌గా సినిమా అనేది విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలంటేనే మన తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అనేది, ఆసక్తి అనేది ఉంది. సో, ఆ నేపథ్యంలో ఈ మూవీ సూపర్ హిట్ అవుతుంది అనటంలో డౌటే లేదు. ఇక ఈ మూవీలో విలన్ రోల్‌లో నటించిన నితిన్ ప్రసన్న గారు కూడా చాలా న్యాచురల్‌గా నటించారు. తనొక్క క్యారెక్టరే కాదు, ఈ మూవీలో నటించిన నటీనటులందరూ తమ రేంజ్ పరిధిలో చక్కగా నటించారు. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే మూవీ కథ అలానే ఎమోషన్స్ మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. అలానే 'సుహాస్' అండ్ 'శరణ్య' యాక్టింగ్ కూడా ఈ మూవీకి మరో అసెట్‌గా నిలిచాయి. సాంగ్స్ కూడా పర్వాలేదనిపించాయి. ఇక మైనస్ విషయానికొస్తే రొటీన్ క్లైమాక్స్ అనిపిస్తుంది. ఓవరాల్‌గా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' మనసును తాకే ఒక భావోద్వేగమైన సౌండ్‌ని చేసిందనే చెప్పాలి. 'సుహాస్' ఇలానే మరిన్ని మంచి కథలతో మన ముందుకు రావాలని కోరుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.